ఇక ఇటు బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్తో రెడీ అవుతుందో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహంపై పోరాటం చేయబోతోంది. విగ్రహంలో మార్పులు, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయబోతోంది. రైతు బంధుపై పోరాడతామంటోంది బీఆర్ఎస్. ఫార్మాసిటీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? సమస్యలు పరిష్కారంపై నిలదీయనుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అసెంబ్లీ వేదికగా పోరాటం చేయబోతోంది. అసెంబ్లీ సమావేశాలకు భారతీయ జనతా పార్టీ ఎలా సిద్ధమవుతుందో చూద్దాం. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతామంటోంది బీజేపీ. రైతుల సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతలు, మూసి, హైడ్రా, జీవో 317 పై పోరాటం చేస్తామంటున్నారు కమలనాథ్. 20 రోజులకు తగ్గకుండా సమావేశాలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తోంది ఇప్పటికే బీజేపీ. ట్రాక్టర్ పై అసెంబ్లీకి రాబోతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. హైదర్గూడ నుంచి అసెంబ్లీ వరకు ట్రాక్టర్ పై రానున్నారు కమలం ఎమ్మెల్యేలు. ఇక అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావడానికి ముందే బీఆర్ఎస్ నిరసన స్టార్ట్ అయిపోయింది. మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది, దాన్ని విమర్శిస్తోంది అండ్ నిరసన కూడా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీకి చేరుకున్నారు ఆల్రెడీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు ఒక పాట పాడుతూ ఆ పాట రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి. అసెంబ్లీ ప్రాంగణం వద్ద మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, ఈ రోజు రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో ఇంకా సమావేశాలు కూడా ప్రారంభం కాకముందే బయట బీఆర్ఎస్ నేతలు నిరసన ప్రదర్శన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏం జరగబోతోంది ఈ రోజు అసెంబ్లీలో? రైట్, 10:30కు అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు అనేదైతే చర్చ జరగనుంది. దానికన్నా ముందు అసెంబ్లీ ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. దానికి సంబంధించి అసలు తెలంగాణ తల్లిని మార్చడానికి గల ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం ఏం ఆలోచించింది, గతంలో ఉన్న విగ్రహానికి ఇప్పుడున్న విగ్రహానికి ఉన్న తేడా ఏంటి అనే దానిపైన సమగ్రంగా సభ్యులకు వివరించనున్నారు. దానిపైన పూర్తి స్థాయిలో వివరించిన తర్వాత దాన్ని సభ ముందు పెట్టనున్నారు. నమూనాలు కూడా ప్రతి సభ్యునికి ఇవ్వనున్నారు. ఈరోజు ఆవిష్కరించబోయే విగ్రహాన్ని సాయంత్రం 6 గంటలకు సీఎం ఆవిష్కరిస్తారు. సో దానికి సంబంధించి ముందే అసెంబ్లీలో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశంతో పాటుగా కొంతమంది కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సన్మానం చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా సభ్యులకు వివరిస్తారు. ఇక దాని తర్వాత బీఏసీ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఇక కొన్ని బిల్లులకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. 7 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనిలో కీలకమైన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుతో పాటుగా పంచాయతీరాజ్ బిల్, అట్లాగే ఆర్ఓఆర్, ఈ 3 బిల్లులు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ 3తో పాటు ఇంకో 4 బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక దీనికి సంబంధించే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సెంట్రిక్గానే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతు భరోసా, తెలంగాణ తల్లి ఇట్లాంటి అంశాలపైనే ప్రతిపక్షాలు కూడా ఫోకస్ చేయనున్న నేపథ్యంలో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వం కూడా కౌంటర్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్క్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే హౌస్లో కూడా రానున్నారు. హౌస్లో కూడా ఆందోళనకర వాతావరణం కనిపిస్తుంది. సీఎం మాట్లాడుతుంటే సీఎం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించిన అంశాన్ని వివరిస్తుంటే అడ్డుకునే ప్రయత్నం అయితే జరగవచ్చు అనేది అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహ సెంట్రిక్గానే ఈరోజు ఫస్ట్ డే సభ అయితే ఉండబోతుంది.